హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిసి ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం పిల్లలకి 8 to 6 months 16 months అండ్ 2 years వరకు కూడా పెట్టొచ్చు అనమాట ఈ రెసిపీ వచ్చేసి. అండ్ క్యారెట్, బీట్రూట్ ఇంకా రైస్ అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఇక్కడ ఒక క్యారెట్, ఒక బీట్రూట్ తీసుకున్నాను. వాటిని ఇంకా తురుముకోవడానికి అయితే ఇగో ఇలా ఉన్న షేపర్ ఇదైతే తీసుకున్నాను. సో ఇలా సన్నగా ఉన్న దాంతో చేసుకుంటే మనకి చాలా స్మూత్గా అవుతుంది, త్వరగా ఉడుకుతుంది. నేనైతే ఇలా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి అయితే కొన్ని అన్నమాట ఒక చిన్న గ్లాస్ రైస్ అన్నమాట తీసుకొని ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకొని ఒక 3 times వేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడైతే దానికి నేనైతే 2 glasses వాటర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా బాబు వచ్చేసి 8 months అనమాట. అందుకనేసి చాలా మెత్తగా ఉండాలి అనేసి, కొంచెం బాగా మెత్తగా కావాలనేసి నేను 2 glasses వాటర్ పోస్తున్నాను అనమాట. ఎందుకంటే తను కొంచెం గట్టిగా ఉంటే తినలేడు అనేసి అలా పోస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక వీటినైతే నీట్గా వాష్ చేసుకొని మనమైతే మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి కదా. సో నేనైతే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. మనము ఎక్కువ పెద్ద బీట్రూట్ అనుకోండి నార్మల్గా హాఫ్ తీసుకోవాలండి. దానికి పెద్ద క్యారెట్ అనుకోండి అందులో హాఫ్ తీసుకోవాలి. సో నేను పెట్టిన క్వాంటిటీకి ఇది నాకు సరిపోతుందన్నమాట, చిన్నవి. సో అందుకే నేను మార్కెట్లో చూసి తెచ్చుకుంటానన్నమాట. ఎందుకంటే పెద్దగా ఉండి వాటిని మళ్ళీ హాఫ్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం ఇదంతా ప్రాసెస్ అంతా బాగా అనిపించదు అనేసి నేను ఇలా చిన్నగా తీసుకొచ్చుకుంటానన్నమాట, మీడియం సైజ్వి. సో దానికి తగ్గట్టుగా మనము ఇలా ఒకటైతే ఉంటుంది కదా మన దగ్గర. సో దాంతో నేనైతే మంచిగా తురుముకుంటానన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ఆల్రెడీ బౌల్ వచ్చేసి పొయ్యి పైన పెట్టేసి ఇంకా రైస్ అయితే ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఎందుకంటే అరుగుదల కోసం అన్నమాట, జీలకర్ర వేసుకోవాలి. ఇంకా సాల్ట్ వచ్చేసి త్వరగా ఉడకటానికి అన్నమాట. సో చూడండి, ఫైనల్గా నేనైతే ఇలా తురుముకున్నాను. బీట్రూట్, క్యారెట్ వచ్చేసి తురుముకున్న దాన్ని మనం ఇంకా చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ రైస్ అవుతుందన్నమాట. ఇలా వేసేసుకోవాలి. దీంట్లో గంజి వంపడము అవన్నీ ఏమీ ఉండవండి. వీలైతే మీకు కిడ్స్కి చాలా చిన్న రైస్ కుక్కర్ అయితే యూస్ చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇంకా డైరెక్ట్గా పెట్టేశాను అనమాట. నా దగ్గర చిన్న రైస్ కుక్కర్ లేదనమాట, ఉంది అనమాట, పెద్దగా ఉంది. సో అందుకనేసి చిన్న రైస్ కుక్కర్లో పెట్టేశాను అనమాట. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి. చూడండి, సాల్ట్ అయితే ఈ విధంగా కొద్దిగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా పొంగుతూ ఉందన్నమాట. ఇంకా సేమ్ మనం రైస్ వండుకున్నట్టే అనమాట. ఇందులోకి మనము ఆలు ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, బట్ నేను వేసుకోవట్లేదు ఇప్పుడే. ఎందుకంటే అవన్నీ మా బాబు యాక్సెప్ట్ చేయడనమాట. 1 year తర్వాత నేను అలా పెడతానమాట. సో ఇలా అవుతుంది చూడండి. ఫైనల్గా అయితే ఇలా ఈ స్టేజ్లో మనమైతే దించుకొని మనము స్పూన్ తోటి స్మాష్ చేస్తే, అంటే స్పూన్ తోటి నొక్కితే మనకి ఇలా నొక్కితే అన్నం అంతా విరిగిపోవాలి, మెత్తగా అవ్వాలన్నమాట. సో ఈ స్టేజ్లో నేను వచ్చేసి ఇంకా మెత్తగా అయిపోయింది, నాకు అర్థమైపోయింది. ఇంకా దింపేస్తున్నాను అనమాట. మీకు ఈజీగా తెలిసిపోద్ది, అర్థమైంది అనుకుంటాను నేను చెప్పేది కూడా మీకు. సో ఈ స్టేజ్లో దించుకొని మన పిల్లలకి నేనైతే చేతితోటే తినిపిస్తాను మా బాబుకి. ఇందులోకి మనము ఒకవేళ మీ బాబు కానీ పాప కానీ సాల్ట్ బాగా తింటే ఓకే అండి, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అండ్ నెయ్యి తప్పకుండా వేయాలండి. నెయ్యి కూడా నేనైతే ఎప్పుడైనా నెయ్యి అయితే స్టాక్ ఉంచుకుంటానమాట. మా వారైతే తీసుకొస్తారు నెయ్యి. ఇంకా ఒక సీసాలో ఇంకా ఎప్పుడు ఉంచుకుంటాను. అందులో మనం నెయ్యి వేసి ఇలా ఉండలుగా పెట్టేసి మొత్తం కలుపుకొని ఇలా ఇంకా మనం పిల్లలకి ఈ విధంగా కొద్దిగా తినిపించేయడమే అన్నమాట. చాలా హెల్తీ ఫుడ్ అండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎన్ని ఇయర్స్ వరకైనా పెట్టొచ్చు అనమాట పిల్లలకి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.